ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో పరమ తండ్రిని ఆరాధించడానికి కూడి వచ్చిన దేవుని పరిశుద్ధులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మానవ జీవితాల్లో సాధారణంగా కలిగేటటువంటి శోధనల గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. సాధారణంగా కలిగేటటువంటి శోధనను దేవుడు వినియోగించుకుంటాడు అనేటటువంటి వాస్తవాన్ని మనం పరిశీలించాం. ఆయన శోధించడు, దేవుడు ఎవరిని శోధించాడు. ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతూ ఉన్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడ్పబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడతాడు. అంచేత దేవుడు ఎవరిని శోధించడు, కానీ సాధారణంగా మానవ జీవితాల్లో సంభవించేటటువంటి శోధనను మాత్రం ఆయన ఉపయోగించుకుంటారు. ఉపయోగించుకుంటూ ఏం చేస్తారన్నమాట, సహించుకోవడానికి అవసరమైనటువంటి శక్తిని అనుగ్రహిస్తారు. ఆ శోధనను సహించగలిగేటటువంటి శక్తిని అనుగ్రహిస్తారు. అంతేకాదు, అదే శోధనలో మనం ఉంచరు. ఆయన ఏం చేస్తారు, తప్పకుండా తప్పించుకునేటటువంటి మార్గాన్ని కూడా ఇస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనాన్ని మనం మాట్లాడుకున్నాం. ఇంతవరకు నేనేం చేస్తూ ఉన్నాను అంటే, గత పాఠాన్ని ఒకసారి సమీక్షిస్తూ ఉన్నాను. ఎందుకు సహించుకునేటటువంటి శక్తిని ఇచ్చి శోధన కలిగినప్పుడు ఆ శోధనలో దేవుడు మనల్ని ఉంచుతారు అని అంటే, నిలవబడినటువంటి మనం పడిపోకుండా ఉండేటట్లుగా ఆయన పరీక్షిస్తూ ఉంటారు. క్రొత్త జన్మ ద్వారా క్రీస్తులో ప్రవేశించి ఆత్మ సంబంధమైనటువంటి జీవన విధానాన్ని ప్రారంభించినటువంటి మనం మరలా తిరిగి ఆ ఆత్మ సంబంధమైనటువంటి జీవన విధానంలో నుంచి శరీర సంబంధమైనటువంటి లోకానుసారమైనటువంటి జీవన విధానంలోనికి పడిపోకూడదు. నిలవబడ్డాం క్రీస్తునందు. నిలవబడినటువంటి మనం పడిపోకుండా ఉండేటట్లుగా మనం ఏం చేస్తారు, ఆయన ఈ శోధనలను వినియోగించుకుని మనల్ని బలపరుస్తారు అనేటటువంటిది వాస్తవమైనటువంటి సంగతి. ఎప్పుడు పడిపోతారు? రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఏమంటాడు, విశ్వాసం వల్ల అవిశ్వాసం వల్ల విడిచిపోయబడ్డారు వాళ్ళు. ఎవరు? సహజమైనటువంటి ఒలీవ కొమ్మలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి విడిచిపోయబడ్డారు. కానీ అడవి ఒలీవ కొమ్మలమైనటువంటి మనలను ఏం చేశాడు, మన యొక్క విశ్వాసాన్ని బట్టి మంచి ఒలీవ చెట్టుకు అంటు కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి విశ్వాసం మనం నిలబడాలి అంటే మన విశ్వాసం కరెక్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాల్సినటువంటి అవసరంతో ఉంది. విశ్వాస జీవన విధానంలో ఎక్కడున్నాను అంటే అక్కడే ఉంటే అది ఆత్మీయ అభివృద్ధి అనిపించుకోదు. కనుక విశ్వాసాన్ని మనం బయలుపరచుకోవాలంటే క్రియల ద్వారానే, దేవునికి మహిమ తెచ్చేటటువంటి క్రియల ద్వారానే మన విశ్వాసాన్ని కనుపరుచుకోగలం తప్ప క్రియలు లేకుండా విశ్వాసాన్ని కనుపరుచుకోవడం అనేటటువంటిది జరగదు. మీరు అర్థమవుతుందా? అదే 22వ వచనానికి వస్తే, రోమపత్రిక 11వ అధ్యాయం 22వ వచనానికి వస్తే, అనుగ్రహ ప్రాప్తుడవై నిల్చున్నావు అంటాడు. ఆయన అనుగ్రహము కాఠిన్యం. ఎవరి మీద కాఠిన్యం? అవిధేయులైన వారి మీద, అవిశ్వాసులైన వారి మీద
కఠినత్వాన్ని చూపెడుతూ ఉన్నాడు దేవుడు, అనుగ్రహ ప్రాప్తులను నిలబెడుతూ ఉన్నాడు, నిల్చుండేటట్లుగా చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ రెండు ఉన్నటువంటి దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మీయ జీవితంలో నుంచి మనం పడిపోకుండా ఉండాలి అంటే మనం నిలబెట్టేవి రెండు. ఒకటి విశ్వాసము, రెండు దేవుని అనుగ్రహం. రెండు దేవుని అనుగ్రహం. మరి మనం కలిగి ఉన్నామా లేదా? వాటికి అనుగుణమైనటువంటి జీవన విధానాన్ని మనము దేవుడు క్రీస్తునందు మనం అనుభవిస్తున్నామా లేదా అనేటటువంటిది మనల్ని మనమే పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసానికి కలిగి ఉన్నామనడానికి విశ్వాసానికి తగినటువంటి క్రియలు చేయాలి. అనుగ్రహ ప్రాప్తులమై ఉండాలి. అనుగ్రహ ప్రాప్తులమై ఉన్నాము అనడానికి రుజువు ఏంటి అని అంటే ఎక్కడికి వచ్చేయాలి? రోమా పత్రిక 2వ అధ్యాయానికి వచ్చేయాలి. 2వ అధ్యాయానికి వస్తే 4వ వచనంలో ఏమంటాడు? దేవుని యొక్క అనుగ్రహము మారు మనసు పొందటానికి మనల్ని ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. దేవుని యొక్క అనుగ్రహం ఏం చేస్తుంది? మారు మనసు పొందడానికి మనలను ప్రేరేపిస్తుంది. మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటంటే యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం, మన ప్రవర్తనను దిద్దుకోవటం. మారు మనసు అంటుంటే ఏదో మారు మనసు కలిగి ఉన్నట్టుగా నటించటం, వేషధారణ కలిగి ఉండటం, ఇది కాదు దేవుడు కోరుకునేటటువంటిది. ఏం కోరుకుంటున్నాడు? మన ప్రవర్తనను దిద్దుకోవాలి. దిద్దుకుంటేనే బ్రతుకుంటాం దేవుని దృష్టిలో, లేకపోతే దేవుని దృష్టిలో చచ్చిన వారమే. 23వ వచనం, 18-23వ వచనంలో మనం చూసాం, తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. ప్రవర్తన దిద్దుకొని బ్రతకడం. ప్రవర్తన దిద్దుకుంటేనే మనం బ్రతికేది, లేకపోతే దేవుని ఎదుట దేవుని దృష్టిలో చచ్చినటువంటి జీవోత్సవాల్లో తిరుగుతూ ఉంటాం. దేవుని దృష్టిలో మృతులమై ఉంటాం. కాబట్టి అట్టి పరిస్థితుల్లో మనం ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? మారు మనసు అంటే మన ప్రవర్తనను దిద్దుకోవటం. ఎలాగూ అని మనం ఆలోచన చేస్తే 30వ వచనం, కాబట్టి ఇశ్రాయేలీయులారా ఎవరి ప్రవర్తనను బట్టి వారికి శిక్ష విధించును. ఎవరి ప్రవర్తన బట్టి వారికి ఏం చేస్తాను? నేను శిక్ష విధిస్తాను. గుర్తుపెట్టుకోండి. ఆదమరిచి మీ ఇష్టానుసారంగా నడవకండి. ఆదమరిచి మీ ఇష్టానుసారంగా మాట్లాడకండి. మీ ప్రవర్తన బట్టి వారికి శిక్ష విధించును. కాబట్టి మనస్సు త్రిప్పుకొని ఏం చేయమంటాడు? మనస్సును త్రిప్పుకొని మీ అక్రమములకు మీకు శిక్షాకారణము కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టండి. మీ అక్రమములు మీకు శిక్షాకారణము కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టండి. దేవునికి కావాల్సింది ఏంటంటే క్రమమైనటువంటి జీవన విధానం. క్రమమైనటువంటి జీవన విధానం. కనుక దీన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. క్రమానికి వ్యతిరేకం అక్రమం. దేవుని సన్నిధికి రావటంలో అక్రమం, దేవుని స్తుతించుట్లో అక్రమం, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడంలో అక్రమం, దేవుని వాక్యానుసారంగా జీవించుట్లో అక్రమం, దేవుడిచ్చిన దాంట్లో నుంచి దేవునికి ఇచ్చే కానుక విషయంలో అక్రమం, దేవుని కొరకు ఏదైనా ఒక పనిని జరిగించాలి అని అంటే దాని వరకు దేవుడిచ్చినటువంటి ధనాన్ని వెచ్చించడంలో అక్రమం. జీవితాలను పరిశీలించుకోవాలని కోరుతూ ఉన్నాను. జీవితాలను పరిశీలించుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకు చేస్తున్నానంటే ఏమంటాడు? మీ అక్రమములు, మీ మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకున్నట్లు. ఏ అక్రమం అయితే మన బ్రతుకులో ఉందో దానికి తగినటువంటి శిక్షను మనం అనుభవించాల్సినటువంటి అవసరం ఉంది. అనుభవిస్తాం ఖచ్చితంగా. శిక్ష విధిస్తానని ముందే చెప్పేశారు. మీ క్రియలను బట్టి ఏం చేస్తాను? నేను మీకు
శిక్ష విధిస్తాను కనుక మారు మనసు తిప్పుకొని మీ అక్రమములో మీకు శిక్షాకారణములు కాపాడినట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టేయండి. యథార్థంగా ఉండండి, నమ్మకంగా ఉండండి, దేవునికి ఇష్టలుగా ఉండండి, దేవునికి ప్రియమైనటువంటి కుమారులుగా కుమార్తెలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దీనికి మించింది ఏదైనా పాపమే. వచ్చి కూర్చున్నంత మాత్రాన, నేను పరిశుద్ధులని సంబోధించినంత మాత్రాన మీరు ఎవరు పరిశుద్ధులైపోవడానికి అవకాశాలు లేవు. క్రీస్తునందు ఉన్నవారు పరిశుద్ధులే, పాపం ఉండరు. కానీ ఆ పరిశుద్ధ జీవితాన్ని జీవించినప్పుడు పాపులే. బ్రతుకులో మార్పు లేదు, జీవితంలో పరివర్తన లేదు. కాబట్టి మీకు విషయం అర్థమైందా లేదా అండి? అర్థమైంది. అంచేత విశ్వాసానికి తగినటువంటి క్రియలు మనం ఎలాగో చేస్తే విశ్వాసం అనేటటువంటిది మన క్రియల ద్వారా బహిర్గతం అవుతుందో, ఎంతమంది తెలుస్తుందో మనం విశ్వాసం అని, అలాగే మారు మనసుకు తగినటువంటి క్రియలు కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. చూసాం అపోస్తల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం. మొదట దమస్కులోని వారికి, యెరూషలేములోను యూదయ దేశం అంతటను తరువాత అన్యజనులకును మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసు తగినటువంటి క్రియలు చేయవాలని ప్రకటించుచుంటే, మీకు చెప్పాను సగం తిరగటం కాదు. నేను పూర్తిగా సాతాను వైపు ఉన్నాను. సాతాను వైపు ఉన్నటువంటి నేను నా మనసు త్రిప్పుకుని పూర్తిగా ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు తిరగాలంటే నేను ఏం చేయాలి? అబౌట్ కంప్లీట్గా తిరగాలి. ఈ పక్క కొంచెం తిరిగి, ఆ పక్క కొంచెం తిరిగి 1/4 హాఫ్ తిరిగాం అనుకోండి. 1/4 హాఫ్ అంటే పావు అలా తిరిగామనుకోండి, అది తిప్ప మనసు తిప్పుకున్నట్టు కాదే, దేవుని తట్టు తిరిగినట్టు కాదు. కొంత సాతాను, కొంత దేవుడు. సాతాను చోట దేవుడు ఉండడు. మనం సాతానికి అవకాశం ఇచ్చిన చోట దేవుడు అక్కడ ఉండడానికి అవకాశం లేదు. నువ్వు సాతాను సంబంధివి, నేను సాతాను సంబంధిని. సాతానునే తండ్రిగా కలిగి ఉన్నటువంటి వారు, సాతాను మాటలనే వింటున్నటువంటి వారు, సాతానికే లోబడి విధేయత చూపుతున్నటువంటి వారు, దేవుని కొరకు చేసేటటువంటి ఏ పనిలో అయితే యథార్థతను కోల్పోతూ ఉన్నామో, నమ్మకత్వాన్ని కోల్పోతున్నామో, దేవుడిచ్చినటువంటి దాన్ని మళ్ళా దేవునికి ఇవ్వటంలో మనం పిసినారితనాన్ని, లోభత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాము. ఇట్ ఈస్ టైం, కాలం కావచ్చు, నీ ఆయుష్కాలం దేవుడిచ్చిందే. నీ ఆరోగ్యం, నీ శక్తి, బలము, నీ సామర్థ్యం కావచ్చు, దేవుడిచ్చిందే. నీ దగ్గర ఉన్నటువంటి ధనం కావచ్చు, ఎవరిచ్చింది? దేవుడిచ్చిందే. దేవుడిచ్చిన దాన్ని మళ్ళీ దేవునికి ఇచ్చి దేవుని సన్నిధిలో పని చేయడానికి, దేవుని కొరకు, దేవుని యొక్క పని కొరకు దాతృత్వాన్ని కలిగి ఉండటానికి ధారాళంగా వెనకాడుతూ ఉన్నామని అంటే మనం ఎవరి చేతిలో ఉన్నాం? ఇప్పుడు సాతాను చేతిలో ఉన్నాం. సాతానికే లోబడుతున్నాం, సాతాను పిల్లలుగానే బ్రతుకుతున్నాం. వాడు అలాగే ఉన్నాడు. ఎవడు? ఇస్కరియోతు యోధ. ప్రభుతో ఉండి, వాడు ప్రభుతోటి ఉండి సాతాను యొక్క ప్రతినిధిగా పనిచేశాడు. ప్రభుతోటి ఉండి సాతాను యొక్క ప్రతినిధిగా పనిచేశాడు. సాతాను ఇష్టాన్ని నెరవేర్చాడు. సాతాను యొక్క ఇష్టాన్ని నెరవేర్చాడు. చివరికి ఏమయ్యాడు? చచ్చినటువంటి శవాన్ని కూడా దింపడానికి దిక్కులేదు. చచ్చినటువంటి శవాన్ని దింపడానికి కూడా దిక్కు లేదండి. గతి లేనటువంటి బ్రతుకు. చివరకు పేకే ఊడిపోయిందో, తాడే దిగిపోయిందో, ఎన్పాడి కింద పెట్టప్పుడు ఏమైంది? నడిమికి విరిగి పేగులన్నీ బయటకు వచ్చినట్లుగా గ్రంథం తెలియజేస్తూ ఉంది. కాబట్టి సాతాను సంబంధులకు అందరికీ ఇదే గతి. సాతాను సంబంధులందరికీ ఇదే గతి. గుర్తుపెట్టుకోవాలని మీకు మనం చేస్తూ ఉన్నాను.
అందుచేత మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే, ఒక తప్పుడు మాట మాట్లాడాం, ఆ తప్పుడు క్రియ మన శరీర అవయవాల్లో జరిగింది, వెంటనే మనకు కావాల్సింది ఏంటంటే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం. ఏడవాలి, తండ్రి నేను ఈ విధంగా తప్పుడుగా మాట్లాడాను, నా తోటి వారి యొక్క మనసును నొప్పించాను, నా తోటి సహోదరుల యొక్క హృదయాన్ని గాయపరిచాను, నన్ను క్షమించు అని క్రీస్తు ప్రభు నామంలో వేడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాగే ప్రవర్తించామనుకోండి, అది అక్కడికక్కడే నివృత్తి అవ్వాలి. నీలో కలిగినటువంటి పశ్చాత్తాపాన్ని బట్టి, నీలో కలిగినటువంటి మార్పును బట్టి అక్కడికక్కడే ఏం జరగాలండి? నివృత్తి జరగాలి. నీలో జరిగినటువంటి ఆ తప్పుకు, నీలో జరిగినటువంటి ఆ పాపానికి దానికి కొనసాగింపు ఉంటే ఇక సాతానుతో మనం కలిసి నడిచినట్లే. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుతున్నాను. నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను. ఎవరది కట్టాలండి? దయచేసి సెల్ ఫోన్స్ ఉన్నటువంటి వాళ్ళు స్విచ్ ఆఫ్ చేయాలి. నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున నేను విచారపడను. పౌలు కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘ పరిశుద్ధులకు ఉత్తరం రాస్తే వారి మధ్యలో జరిగినటువంటి పాపాన్ని బట్టి వారు ఏం చేశారట? దుఃఖపడ్డారట. అలా దేవుని వాక్యాన్ని వింటూ ఉంటే మన లోపాలను బట్టి, మన తప్పులను బట్టి, మన పాపాలను బట్టి అసలు తప్పు చేశామనేటటువంటి ఆ సెన్స్ కలుగుతుందంటారా? ఆ స్పృహ కలుగుతుందా? నేను తప్పు మాట్లాడాను, తప్పు పని చేశాను అనేటటువంటిది గుర్తించగలుగుతాను. ఆ తప్పు మనకు తెలియజేయబడినప్పుడు, మనకు తప్పు తెలియకపోవచ్చు, ఎదుటివారు ఇది నువ్వు చేసింది ఇది తప్పు అని చెప్పినప్పుడు వెంటనే ఏం చేయాలన్నమాట? పశ్చాత్తాపడాలి. అవసరమైతే ఏ వ్యక్తి విషయంలో అయితే మనం తప్పు చేశామో, పాపం చేశామో, ఆ వ్యక్తితో ఏం చేయాలి? సమాధాన పడాలి. అతను ఎంత వేదన పడుతున్నాడో, అతని మనసు ఎంత గాయమైందో, అనకూడనటువంటి మాటలు, ప్రవర్తించకూడనటువంటి తీరుతోటి ఎదుటి వ్యక్తిని మనం బాధ పెట్టినప్పుడు మనం ఏం చేయాలి? పశ్చాత్తాపడి మారు మనసు పొందాల్సినటువంటి అవసరం ఉంది. అది దేవుని విషయంలోనూ పాపమే. మనుషుల విషయంలో చేసినటువంటి పాపం దేవుని విషయంలో కూడా ఏమవుతుంది? పాపమే అవుతుంది. దేవుని కొరకు చేసే పాపం ఎలాగో చేస్తున్నాం. చెప్పానుగా ఇందాక, అక్రమం. దేవుని సన్నిధికి రావటంలో అక్రమం, దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని సద్వినియోగపరచుకోవడంలో అక్రమం, దేవుని మహిమకరంగా జీవించుటలో అక్రమం, దేవుడిచ్చిన దాన్ని దేవుని యొక్క మహిమ కొరకు మరలా తిరిగి ఇవ్వటంలో అక్రమం, అన్యాయం. వీటి వల్ల మనకు వచ్చేది ఏంటి? శిక్ష. అక్రమస్తులు కలిగేటటువంటి శిక్ష నుంచి మీరు తప్పించుకునేటట్టుగా మీరు ఏం చేయమంటాడు? మారు మనసుకు తగినటువంటి క్రియలు చేయమంటూ ఉంటాడు. ఖచ్చితంగా పశ్చాత్తాపడాలి. దేవుని విషయంలో తప్పు చేస్తే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి దేవుని విషయంలో మనం పశ్చాత్తాపడాలి. తోటి సహోదరుల యొక్క హృదయాలు గాయపరిచి వారి మనసును నొప్పించినట్లయితే వారి విషయంలో కూడా పశ్చాత్తాపడాలి. దేవుణ్ణి క్షమాపణ అడగాలి. తోటి మనుషులను కూడా నీకు యథార్థమైనటువంటి హృదయం ఉంటే తప్పయింది క్షమించండి అని ఏం చేయాలి? వేడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అర్థమవుతుందా? ఏమండి? అంచేత పౌలు రాసినటువంటి పత్రిక కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘాన్ని ఏం చేసింది? దుఃఖానికి గురి చేసింది. అసలు దేవుని వాక్యాన్ని వినేటప్పుడు, ఆ వాక్యానికి విరుద్ధమైనటువంటి పాపం మీలో ఉన్నప్పుడు అసలు ఆ దుఃఖం అనేది కలుగుతుందా? ఆ బాధ అనేది కలుగుతుందా హృదయంలో?
పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. దేవుడు విడిచిపెట్టేది లేదు. అందుచేత నేను మీరు దుఃఖపడ్డారో నేను విచారపడను. నాకు విచారం కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టనని తెలుసుకుని ఉన్నాము. మీరు దుఃఖపడితేనని సంతోషించటలేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితేనని ఇప్పుడు అది మీరు దుఃఖపడి ఏం చేశారు? తప్పుడు విధానంలో వెళ్ళిపోతున్నటువంటి మీ మనస్సులను మార్చుకున్నారు. కాబట్టి నేను ఏం చేస్తున్నాను? దుఃఖపడ్డారని సంతోషించట్లేదు, మీ మనసును మార్చుకున్నారు అని, మారు మనసు పొందారని సంతోషిస్తూ ఉన్నాను. ఎలా అనగా ఏ విషయంలోనైనా మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడతాయి. ఎలా పడ్డారు? దైవ చిత్తానుసారంగా దుఃఖపడ్డారు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగ చేయడం. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం ఏం చేస్తుందట? రక్షణార్థమైనటువంటి మారు మనసు. నా పదాల పొందిక గమనించాలని కోరుతూ ఉన్నాను. మారు మనసు మారు మనసు మారు మనసు మారు మనసు పొంది ఉంటే నీ రక్షణ నీతోటే ఉండాలి. శిలువ రక్తం ద్వారా నీవు పొందినటువంటి రక్షణ భయముతోటి వణకుతోటి నువ్వు కొనసాగించుకుని వాడవై కొనసాగించుకుని దానవై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కొనసాగాలి రక్షణ. కాబట్టి దానికి ఏం కావాలి? దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం కావాలి. అయ్యో ఈ తప్పుడు మాట మాట్లాడాను, వేదన. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాను. దేవుని పోలికలో చేయబడినటువంటి నా సహోదరికి వ్యతిరేకంగా నేను మాట్లాడాను. దేవునికి వ్యతిరేకంగా తప్పుడుగా ప్రవర్తించాను. దేవుని పోలికలో చేయబడినటువంటి నా సహోదరికి వ్యతిరేకంగా నేనేం చేశాను? తప్పు చేశాను, పాపం చేశాను. కనుక దేవుని సన్నిధిలో యథార్థతతో ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో అది జరుగుద్ది. ఏది? ఆ దుఃఖం ఎలా మాట్లాడేశానండి, ఎలా ప్రవర్తించేశానండి, ఎలా చేస్తున్నానేంటి అనేటువంటి బాధ కలుగుతుంది. ఆ బాధ లేనప్పుడు మనసు మారదు. మనసు మారినప్పుడు నీ రక్షణకు నీవు అర్హుడివి కావు, అర్హురాలివి కావు. రక్షణ పొందడానికి అర్హుడివి కాదు, అర్హురాలివి కావు. మీరు ఆలోచిస్తూ ఉన్నారని నేను భావిస్తున్నాను. రక్షణార్థమైన దుఃఖము, క్షమించండి, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగజేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. ఆ విధంగా మారు మనసు పొందితే ఇక దుఃఖం కలగదు. మారు మనసు మార్చుకుంటే ఇక దుఃఖం కలగటానికి వీళ్ళదు. అమ్మాయిగా అనిపిస్తుంది. ఆ పాపం నుంచి విడుదల పొందాను, దేవుడు నా పాపాన్ని క్షమించాడు. నేను ఏ సహోదరుడి విషయంలో నేను అన్యాయంగా మాట్లాడాను, అన్యాయంగా ప్రవర్తించాను, వారిని క్షమించమని అడిగినప్పుడు వారు ఇచ్చినటువంటి క్షమాపణ బట్టి నాకేం దొరికింది? ప్రశాంతత, నెమ్మది. ప్రశాంతత, నెమ్మది దొరికింది. కాబట్టి ఇట్టి మారు మనసు మరలా తిరిగి నాకు దుఃఖాన్ని పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగుతాయి. లోక సంబంధమైనటువంటి దుఃఖం అన్నది చూశారు, అది ఎక్కడ తీసుకెళ్ళిపోద్దట? మరణానికి. 3 సార్లు ముమ్మారు ప్రభు ఎవరో నేను ఎరగమని బొక్కినటువంటి పేతురు దుఃఖపడ్డాడు. డబ్బులు తీసుకున్న తర్వాత అటు ఇటు విచారణ చేసి ప్రభువుని వదిలేస్తారు, నా డబ్బులు నాకు మిగులుతాయని ఆశపడినటువంటి ఇస్కరియోతు యూదా కూడా చివరకు దుఃఖపడ్డాడు. అదేమో లోకానుసారమైనటువంటి దుఃఖం, మరణానికి పోయాడు. ఇదేమో దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం. ఇతడు రక్షణార్థమైనటువంటి మారు మనసును పొంది అనేక సంవత్సరాలు ప్రభు పక్షంగా దేవుని సత్యాన్ని బోధించి దేవుని మహిమ కొరకు పాటుపడినటువంటి వ్యక్తి ఎవరు? పేతురు. మరి ఇస్కరియోతు యూదా ఇద్దరు శిష్యుడుగానే ఉన్నారు. మరి మనకు మాదిరి ఎవరో చూసుకోండి. మనం ఎవరిని మాదిరిగా తీసుకుంటూ ఉన్నామో ఒకసారి పరిశీలించాలని కోరుతూ ఉన్నాను. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం, 2
లోక సంబంధమైనటువంటి దుఃఖం. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం రక్షణార్థమైనటువంటి మారు మనసును కలిగేస్తుంది. ఇటు మారు మనస్సు మరలా దుఃఖాన్ని పుట్టించదు. అదే లోక సంబంధమైనటువంటి దుఃఖము అయితే అదేం చేస్తుందట? మనకు మరణాన్ని ఇస్తుంది. ఇంతకీ మనం ఎవరు? దేవుని చిత్తానుసారంగా జీవించేటటువంటి ఆత్మ సంబంధం, దైవ సంబంధమా, లేకపోతే లోకానుసారంగా బ్రతికేటటువంటి లోకానుసారమా? మీరు ఆలోచన చేసుకోండి. శరీర సంబంధమైనటువంటి లోకానుసారమైనటువంటి బాధను, దుఃఖాన్ని కలిగి దేవుడిని వదిలేస్తున్నాం, దేవుని సన్నిధిని వదిలేస్తున్నాం, దేవుని వాక్యాన్ని వదిలేస్తున్నాం, దేవునికి దూరం అయిపోతున్నాం, దేవుని ఆశీర్వాదాలు పోగొట్టేసుకుంటున్నాం. ఒకసారి మీ జీవన విధానాన్ని పరిశీలించుకోండి. మీరు అర్థమవుతుందంటారా? ఆలోచిస్తారా? అంచేతనే దేవుడు ఆజ్ఞాపించేస్తున్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం. నేను మారు మనసు పొందాను అంటే కుదరదు. మారు మనసుకు తగినటువంటి క్రియలు నీ దగ్గర కనిపించాల్సినటువంటి అవసరం ఉంది. మారు మనసుకు తగినటువంటి క్రియలు నీ దగ్గర లేనప్పుడు నీలో మారు మనసు కలగలేదు, నీ మనసు మార్చుకోలేదు. ఏమండి? 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుష్యులకు సలహా ఇవ్వట్లేదు దేవుడు. మారు మనసు పొందమని, పొందితే పొందు, లేకపోతే నానే అంటలేదు. ఏమంటున్నాడు? ఆ అజ్ఞాన కాలములను చూచి చూడనట్లుగా వదిలేశాడు. ఏంటో అజ్ఞాన కాలాలు? పితల యుగం కానివ్వండి, ధర్మశాస్త్ర కాలం కానివ్వండి, అవి అజ్ఞాన కాలాలు. క్రీస్తు బలి తర్వాత వచ్చినటువంటి క్రైస్తవ యుగంలో అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మనుషులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. God was commanded to get repentance. మారు మనసు పొందడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞకు లోబడలేదా? నువ్వు పాపివి. ఆజ్ఞాతిక్రమం పాపం చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉంటాడు. నీలో మార్పు రావట్లేదు, మారు మనసు పొందట్లేదు, ఆ జీవన విధానంలో తేడా రావట్లేదు, నువ్వు పాపివే, నేను పాపి, మా అందరం పాపమే. మారు మనసు లేదు. మారు మనసుకు తగినటువంటి క్రియలు లేవు. మారు మనసుకు తగినటువంటి క్రియలు. దేవునికి ఇవ్వాలి అని అంటే, దేవుడిచ్చిన దాంట్లో నుంచి దేవునికి ఇవ్వాలి అని అంటే, ఇదంతా మూట కట్టుకుని చచ్చిన తర్వాత పట్టుకుపోయేంత బాధ, ఎంత వేదనో. టైం ఇవ్వాలంటే బాధ. అందుబాటులోనే ఉంటారు, దేవుని సన్నిధి రాదు. శాపగ్రస్తులు, పాపులు, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించేటటువంటి కష్టపడి పనిచేయరు. ఇంకా జరగాల్సినటువంటి పని అక్కడ ఉంటుంది, మేము వెళ్తామంటారు. మార్పు లేదు మనుషుల్లో. ఆ పాపపు బ్రతుకుల్లో పరివర్తన లేదు, బ్రతుకు దిద్దుకునేటటువంటి పరిస్థితులు లేవు. మరి మిగిలిన పని ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? ఎవరిచ్చినటువంటి ఆవిష్కారం అది? నువ్వు అక్కడ నిలబడి దేవుని పనిలో పాలు పొందడం ద్వారా, ఆ వైరు విప్పడం ద్వారా, ఆ బల్బు జాగ్రత్త పెట్టడం ద్వారా ఏంటి నీకు వచ్చే నష్టం? షేర్ వార్డ్ 52 సంవత్సరాలు ఆస్ట్రేలియా తరఫున క్రికెటర్గా ఆడాడు. ఒక 10 టెస్టుల్లో మొత్తం ఏకదాటిగా 10 వికెట్లు కొట్టేటట్టు, 10 వికెట్లు పడగొట్టేసేటట్టు. అలా 10 టెస్టుల్లో మరో వికెట్ కూడా పడగొట్టడానికి అవకాశం ఇవ్వలేదట. అలాగే 15 టెస్టుల్లో 5 వికెట్లు తీసుకున్నట్ట. 10 వికెట్లు పడగొట్టిన టెస్టులు ఉన్నాయి, 5 వికెట్లు పడగొట్టిన టెస్టులు ఉన్నాయి.
కొంతకాలం కెప్టెన్సీ కూడా తీసుకున్నాడు. సడన్గా హార్ట్ అటాక్. తమది కాని దేశంలో పోయాడు. మొన్న ఏమనుకుంటున్నారో నాకు అర్థం అవట్లేదు ఈ బ్రతుకుల గురించి, జీవితాన్ని గురించి. దేవుడిచ్చిన దాన్ని దేవుడికి ఇవ్వడానికి ఎంత బాధ అయితే, మరి నిన్ను సృష్టించినటువంటి దేవునికి ఎంత బాధ, నీ అవిశ్వాసాన్ని బట్టి, నీ అవిధేయతను బట్టి, నీ భక్తిహీనతను బట్టి ఆయన ఎంత బాధపడాలి, ఆయనకి ఎంత వేదన ఉంటుంది. ఎప్పుడైనా ఆలోచిస్తున్నామంటారా? విశ్వాసం ఉన్నది అంటే దానికి దాని క్రియలు లేవు. ఉన్నది అంటారు, క్రియలు లేకుండా విశ్వాసం ఎలా ఉంటుంది? మారు మనసు పొందామనంటే దానికి తగినటువంటి క్రియలు లేవు. క్రియలు లేకుండా మారు మనసు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? దిద్దుకోవాల్సిన అవసరం లేదా? ఏదైతే శిక్షకు కారణమైనటువంటి పనులు మనం చేస్తూ ఉన్నామో ఆ అక్రమాలను మనం మానుకోవాల్సినటువంటి పని లేదా? మన మనసును త్రిప్పుకోవాల్సినటువంటి బాధ్యత మనకు లేదా? దురలవాట్లు, చెడలవాట్లు, వ్యసనాలు ఎలాగూ పాపాలే. వాటి యొక్క ప్రతిఫలాన్ని బ్రతికుండగా అనుభవించాలి తెగులు రూపంలో. చచ్చిన తర్వాత ఎలాగో నరకమే. అది అనుకోకుండా ఉన్నంతసేపే ఆ దురలవాట్లు, చెడలవాట్లు, వ్యసనాలు కొనసాగుతాయి. అది అంటుకుందనుకోండి జబ్బు, ఇక నేను ఎవడో బతికించలేడు. ఏ డాక్టర్ వల్ల కాదు. నీ భార్యకు, నీ పిల్లలకు ద్రోహం చేసి, నీ భర్తకు, నీ పిల్లలకు ద్రోహం చేసి నువ్వు చస్తావు. చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? అగ్నిలో. మరి అక్కడైనా నమ్మకం ఉందా అంటే అక్కడ ఉండదు. ఈ డబ్బంతా మోసుకుపోతాను, ఈ వెండి బంగారాలన్నీ మోసుకుపోతాను, ఈ భూములన్నీ మోసుకుపోతాను, ఇండ్లన్నీ మోసుకుపోతాను. ఇక్కడ ఏది ఉంచను అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు, ప్రవర్తిస్తూ ఉంటారు. మళ్ళీ దేవుడిచ్చిందే దేవుడికి ఇవ్వడానికి. ఇది యథార్థత ఏది? నమ్మకత్వం ఏది? దేవుని కొరకు బ్రతికేటటువంటి బ్రతికేది. వాడికి లాగా ఇస్కరియోతు యోధాలాగా ప్రభు శిష్యుల్లో ఒకడుగా ఉండి దేవుని చేత అనుగ్రహించబడి, ప్రభు చేత ఎన్నిక చేయబడి ఎలా ఉన్నాడు వాడు? ద్రోహి. లేఖనం తెలియజేసేదే. లోకసువార్త 6వ అధ్యాయంలో శిష్యులు ఎన్నుకున్న తర్వాత, వారికి అపోస్తలుని పేరు పెట్టిన తర్వాత, శిష్యులందరికీ చివరన ఇస్కరియోతు యోధా పేరు రాస్తూ ద్రోహియగు ఇస్కరియోతు యోధా అని రాశాడు. ద్రోహియగు ఇస్కరియోతు. మనం అలాగే ద్రోహులుగా ఉంటున్నామా? దేవుని పట్ల విశ్వాస ఘాతకులుగా ఉంటున్నామా? మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నదండి. నేనైనా మీరైనా కలువైకండి. కాబట్టి ఏం చేయమంటున్నాడు? గత యుగాల్లో చూసి చూడనట్లుగా ఉన్నటువంటి దేవుడు ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆజ్ఞాపించాడు అంటే మనం ఏం చేయాలి? మారు మనసు పొందాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. ఆ మారు మనసు యొక్క అవసరత మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఎంత అవసరమో అనేటటువంటిది కూడా మనం ఏం చేయాలండి? గుర్తించాల్సినటువంటి అవసరత ఉంది. ఇది దేవుడిచ్చినటువంటి జీవితం. దేవుని కొరకు మాత్రమే. అమ్మా నాన్నల కోసం కాదు, అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ కోసం కాదు, భార్య పిల్లల కోసం కాదు. ఎవరి కోసం? దేవుని కోసం. దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు అద్వితీయుడిగా, జ్యేష్ఠుడిగా ఉండటానికే. అద్వితీయుడైనటువంటి క్రీస్తు ప్రభు జ్యేష్ఠుడిగా చేయటంలో నీ వంతు పాత్రతో నువ్వు క్రీస్తునందు నెరవేర్చడానికే. ఇంకా మరొకటి పని లేదు. దేవుడిచ్చినటువంటి అన్ని కూడా అనుభవిస్తూ దేవుని కొరకు బ్రతకడం అనేటటువంటి దాన్ని, రేపు దేవుడి కొరకే చావటం అనేటటువంటి దాన్ని లక్ష్యంగా మన జీవితాన్ని ముందు కొనసాగించాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. మీరు అర్థమవుతుందా? అంచేతనే ఎఫెసీ సంఘానికి రాస్తూ మాట్లాడుతూ ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటున్నాడు, చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనాలు. 2వ అధ్యాయం 4-5 వచనాలు. నేను నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అదేంటి? అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితవని నేను నీ మీద తప్పు ఒకటి
మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తాను. మారు మనసు పొందితేనే సరే. ఏ క్రియలైతే చేస్తూ ఆ క్రియల నుంచి పడిపోయావో అది నువ్వు జ్ఞాపకం పెట్టుకుని ఆ మొదటి క్రియలకు నువ్వు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. నేను వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు? ఆ శోధనను అనుమతిస్తున్నాడు దేవుడు. సాధారణంగా మానవ జీవితాల్లో సంభవించేటటువంటి శోధనకు దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు అని అంటే మనల్ని నిలవబెట్టాలని, మనం పడిపోకూడదని. కానీ ఇక్కడ ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఏమంటాడు? నీవు ఏ స్థితిలో నుండి అయితే పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేస్తేనే సరే. గతంలో ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. డబ్బులు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, సహవాసంతో పని వేరే. ఎవరి మటుకాలు రావటం, ఎవరి మటుకాలు కూర్చోవటం, ఎవరి మటుకు. మరి గత కాలం అందరము హాల్ దగ్గర కూడుకొని అందరూ నడిచేవి గవర్నమెంట్ కృతజ్ఞత కూటమి జరిపించుకొని మళ్ళీ అందరం వచ్చి ఆ కాపువరం సెంటర్లో ఆ కాలనీ నుంచి కాలనీకి సుబ్బారావుపేటకి విడిపోవడానికి అక్కడ రోడ్డు మీద నిలబడి ప్రార్థన చేసుకుని డిస్పస్ అయ్యి అంత సహవాసాన్ని ప్రేమను కలిగి ఉండేటటువంటి స్థితి ఏమైపోయింది? డబ్బు పోగొట్టింది కదా, బళ్ళు పోగొట్టే కదా. దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ దేవుని కొరకు బతకాల్సినటువంటి విధానంలోంచి మిమ్మల్ని పడగొట్టేసే కదా. ఏ పనికి ఐక్యత లేదా? పనిలో మిగిలిపోతే వెళ్ళిపోతానంటాడు, ఒకడు చెప్పకుండా జరిగిపోతున్నాడు. వచ్చినప్పుడు నాకు కనిపించండి, వెళ్ళేటప్పుడు కనిపించండి. ఎంతమంది వద్దలని చెప్పేసి వెళ్తున్నారు కనిపించి దేవుని సేవకునికి గౌరవిస్తే ఎంతమంది కనిపించి వెళ్తున్నారండి. మీరందరూ దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. ఆలోచన చేసుకోండి. మీ బ్రతుకులు ఏ స్థితిలోంచి పడిపోయారో ఆ మొదటి క్రియలను చేస్తేనే సరి. నువ్వు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నీ యొద్దకు నేను వస్తాను, నీ దగ్గర ఉన్నటువంటి దీపపు స్తంభాన్ని పీకేస్తాను, నీ ఉనికే భూమి మీద లేకుండా చేసేస్తాను, నీ ఆనవాళ్ళు భూమి మీద కనపడకుండా చేసేస్తాను. ఇక్కడ ఉండవు. ఎఫెసీ సంఘానికి క్రీస్తు ప్రభు ఇస్తున్నటువంటి హెచ్చరిక. ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘానికి ఉత్తరం రాస్తూ ఇస్తున్నటువంటి హెచ్చరిక. అలాగే తుయితైర సంఘానికి రాస్తూ అంటాడు 21వ వచనం, 2వ అధ్యాయం 21వ వచనం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని, అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందడానికి ఇష్టపడదట. పొందనల్లదు. మారు మనసు పొందడానికి దానికి అవకాశం ఇచ్చాను నేను, కానీ అది మారు మనసు పొందడానికి ఇష్టపడదు. మనలో ఎంతమంది ఉన్నాము ఇలా మారు మనసు పొందడానికి ఇష్టం లేనటువంటి వాడు, బ్రతుకులు మార్చుకోవడానికి ఇష్టం లేనటువంటి వారు, ఏ దురలవాట్లు ఏ చెడు అలవాట్లు ఉన్నాయో వాటిని కొనసాగించుకుంటూ ఎవరికి కనిపించకుండా చాటున ఆ తప్పుడు పనులు పాప పనులు చేస్తూ రోగాలను కొని తెచ్చుకుంటూ మనుషులకైతే కనపడవు. సర్వంతర్యామి అయినటువంటి దేవునికి కనిపించవా? నీ పక్కనే ఉన్నాడుగా ఆయన. సర్వంతర్యామి, అంతటా ఉన్నవాడు, ఆమ్ని ప్రెజెంట్, అంతటా ఉన్నవాడు నీ ప్రక్కనే ఉన్నాడు. నువ్వు ఏ తప్పు పని అయితే చేస్తున్నావో, ఏ పాపకార్యం అయితే చేస్తున్నావో, ఆ పాపకార్యం ద్వారా ఏ దేవుని ఆలయంగా దేవుడు నిర్మించుకున్నటువంటి దేహాన్ని రోగాల పాలు చేస్తున్నావో, నువ్వు ఆ పని చేసేటప్పుడు నీ పక్కనే ఉన్నాడు దేవుడు. మనుషులకు నువ్వు మరుగై ఉండొచ్చు, కానీ దేవునికి నువ్వు మరుగు కాదు. దేవునికి నువ్వు మరుగు కాదు. ఏ దేవునికైతే నువ్వు లెక్క అప్పగించాలో ఆ దేవుని కన్నులకు సమస్తములో తేటగా కనిపిస్తుంది. ఆయన దృష్టికి కనిపించినటువంటి సృష్టము ఏదియో లేదు. దేవుడు సృష్టించిన వాటిలో దేనిని చూడలేనటువంటి అసమర్థుడిగా దేవుడు లేడు. సమస్తమును చూస్తున్నాడు. నీవు, నీ ఉనికి, నీ హృదయము, నీ శరీరము మొత్తం ఆయనకు తెలుసు.
నీ హృదయాన్ని పరిశీలిస్తున్నాడు, నీ మనసును పరిశీలిస్తున్నాడు, మనస్సాక్షి యొక్క గద్దింపులకు ఎంతవరకు లోబడుతున్నావో చూస్తున్నాడు, నీ శరీరాన్ని దైవికంగా ఆత్మ సంబంధంగా ఎంతవరకు మలిచి దేవుని కొరకు బ్రతుకుతున్నావో అదంతా కూడా ఏం చేస్తాడు అనమాట, ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. నీ తప్పుడు విధానం నుంచి మారు మనసు పొందడానికి సమయం ఇస్తున్నాడు దేవుడు. సమయం ఇచ్చినప్పటికీ కూడా అదేంటట, మారు మనసు పొందడానికి ఇష్టపడదట. కాబట్టి కింద మాట్లాడేస్తున్నాడు చూడండి. ఇదిగో 22వ వచనం, ఇదిగో నేను దానిని మంచం పట్టించి, నేను దాన్ని ఏం చేయబోతున్నాను, మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించిన వారు దాని క్రియల విషయమే మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేసేస్తాను. వారిని ఏం చేయబోతాను, బహుశ్రమల పాలు. అనుకున్నది సాధించుకోలేరు. ఆ బ్రతుకుల్లో ఆ కొరత అలాగే కొనసాగుతుంది. నేను చదవంటే మార్పు లేదు. నీ వల్ల కాదు సాధించడం, నా వల్ల కాదు. దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని మార్చుకోకుండా ఏదో సాధిద్దామనంటే నీ వల్ల జరిగేది ఏమీ లేదండి. కాబట్టి మారు మనసు యొక్క ఆవశ్యకత కొంతవరకే మీకు తెలియజేశారు. ఎప్పటికైనా అర్థం చేసుకున్నారని నేను భావిస్తూ ఉన్నాను. మనసు మార్చుకుందాం. మనసు మార్చుకుని మారు మనసుకు తగినటువంటి క్రియలను ఇప్పుడైనా ప్రారంభిద్దాం. దేవుని పట్ల కానీ, తోటి సహోదరుల పట్ల కానీ అసూయ రాగద్వేషాలను విడిచిపెట్టేద్దాం. యథార్థమైనటువంటి హృదయాన్ని, నమ్మకమైనటువంటి మనసును కలిగి ఉందాం. దేవుని కొరకు మాత్రమే బ్రతుకుదాం. మనం చనిపోయిన తర్వాత ఎవ్వరూ మన తోటి వచ్చేవారు లేరు. మనం సంపాదించుకున్నది ఏది మన వెంట వచ్చేది లేదు. మనుషులు రాదు, సంపద రాదు. మంచిది యోగేమంటాడు, నా తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే కోల్పోతాను. అదే యవనస్తుడైనటువంటి తిమోతికి రాస్తూ ఏమంటాడు పౌలు, నేను ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, నేను వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుని పోలేను, అన్న వస్త్రములు గలవారమై తృప్తి పొందుతాం. అందుచేతనే రోమపత్రిక 2వ అధ్యాయానికి మనం ఒకసారి వెళ్దాం. అక్కడ కొరత మిగిలిపోయింది, దాన్ని కంప్లీట్ చేసుకుని మనం ముగించుకుందాం. రోమపత్రిక 2వ అధ్యాయం. అది ముగించకపోతే ఈ అంశానికి నువ్వు న్యాయం చేసినట్టు అవ్వదు. కాబట్టి కాఠిన్యము నీ దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించుతున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును ధృవీకరించుతావా? ఏమండి, చదువుకున్న భాగమే. దేవుని అనుగ్రహము మారు మనసు పొందడానికి నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును. ఆయన అనుగ్రహం ఏంటి? మనకు ఐశ్వర్యం. నీ రూపాయలు కాదు, నీ వెండి బంగారం కాదు, నీ భూములు కాదు, నీ ఇండ్లు కాదు. ఏది ఐశ్వర్యం? ఏది ఐశ్వర్యం? కృపామహద ఐశ్వర్యం. అనుగ్రహము అనేటటువంటి ఐశ్వర్యం, దేవుని మహిమ అనేటటువంటి ఐశ్వర్యం. ఇవి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప బీరువాల్లో కట్టలు పెరిస్తే లేదు. చిన్న చిన్న బాక్సులు కొనుక్కుని బాక్సులలో నగలు పెంచుకుంటే సుఖం లేదు. ఇళ్ళు భూములు సంపాదించుకుంటే సుఖం లేదండి. ఈ శరీరం వరకే బ్రతికితే నీకు విలువ లేదు దేవుని దృష్టిలో. దేవుని దగ్గర నీకు విలువ లేదు, నీకు లేదు, నాకు లేదు. అందుచేత మనం ఏం చేద్దాం? ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించకుండా చూద్దాం. ఆయన అనుగ్రహం ఏం చేస్తుంది? మారు మనసు పొందడానికి మనను ప్రేరేపిస్తుంది. కనుక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించకుండా చూద్దాం. చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాదు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేయవాడు కాదు. ఏంటి ఆ వాగ్దానం? 2వ రాకడలో వస్తాను అని. మొదటి శతాబ్దం ఇంచుమించుగా 34 సంవత్సరాలు ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతే ఎలా వెళ్ళాడో అలాగే వస్తాడని దేవదూతలతో హెచ్చరింపబడితే అప్పుడే 2021 సంవత్సరం అయిపోయింది, ఇంకా రావట్లేదు. దేవుడు వాగ్దానం ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. ఇది అనేకులు ఆలోచన చేసేటటువంటి విధానం. దేవుడిచ్చిన వాగ్దానం
వ్యర్థమైపోతుంది. ఆయన వాగ్దానాన్ని నెరవేర్చేవాడు కాదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అంచేతనే మాట్లాడుతున్నారు. చూడండి, కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన రెండవ రాకడ అనేటటువంటి తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు. కానీ ఎవడునూ నశింపవాలని ఇష్టపడక, ఎవడు నాశనమైపోవాలని ఇష్టపడక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మీరు చేసే కోతి చేష్టలన్నీ, కుప్పిగంతులన్నీ, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే మాటలన్నీ, దేవునికి వ్యతిరేకంగా చేసే క్రియలన్నీ భరించుకుంటూ దీర్ఘశాంతంతో మన యొక్క మార్పు కొరకు, మన మనసు త్రిప్పుకోవడం కొరకు, మన ప్రవర్తనను దిద్దుకోవడం కొరకు, మారు మనసుకు తగినటువంటి క్రియలు జరిగించడం కొరకు, ఏ పాపపు కార్యాలైతే మనకు శిక్ష విధిస్తాయో ఆ శిక్ష విధించేటటువంటి క్రియలను మనం విడిచిపెట్టి మన జీవన విధానాన్ని సరిచేసుకునేందుకు కొరకు ఏం చేస్తాడు ఆయన? తన కుమారుని యొక్క రాకడను ఆలస్యం చేస్తూ అందరూ మారు మనసు పొందాలని, ఎవడూ నశించుకోకూడదని మన ఎడల ఏం వహిస్తున్నాడు? దీర్ఘశాంతం. అంచేత క్రీస్తు ప్రభు యొక్క రాకడ ఆలస్యం. మీరు అర్థం అవ్వట్లేదు. వచ్చాడు అని అంటే నరకమే. ఎంతమంది పోతారో ఇందులో? ఇంతవరకు క్రీస్తు సంఘంలో, క్రీస్తు పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి సహోదరులు ఎంతమంది నరకానికి పోతారో ఒక్కసారి మీ జీవితాన్ని పరిశీలించుకుంటే మీకు తెలిసిపోతుంది. కానీ మీరు అలాగ నశించడం, నేను అలాగ నశించడం నా దేవునికి ఇష్టం కాదు, మీ దేవునికి ఇష్టం కాదు. మనం నశించిపోకుండా మారు మనసు పొందాలని తన కుమారుని యొక్క రాకడను ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తున్నాడు. అర్థం చేసుకోవాలి. వచ్చే రోజులకు ఆయన అనుగ్రహస్యమును, ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించువా, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, నీ కాఠిన్యం మార్పు పొందనటువంటి నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. నీకు నువ్వేం చేస్తున్నావు? నీ నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నావు. దేవుని ఉగ్రత ఏం చేస్తుంది? నేను నామరూపాలు లేకుండా చేసేస్తుంది. దేవుని ఉగ్రత నన్ను ఏం చేస్తుంది? నామరూపాలు లేకుండా చేసేస్తుంది. ఏ విషయాల్లో అవిశ్వాసంతో, అవిధేయతతో, భక్తిహీనతో మనం క్రీస్తు సంఘంలో బ్రతుకుతూ ఉన్నామో వాటి యొక్క పర్యవసానం ఏంటంటే మన ఉగ్రతకు మనమే పాత్రలు మాట్లాం, మన ఉగ్రతను మనమే కొని తెచ్చుకోవటం, మన నాశనాన్ని మనమే ఇష్టపడతాం. కాబట్టి దేవుని మాటలో పడాలి. మనసును మార్చుకో. దేవుని సన్నిధిలో యథార్థపరులుగా ఉండాం, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండాం, నమ్మకస్తులుగా ఉండాం. కనుక ఆలోచించాలని ప్రభు పేట మీకు మనం చేస్తూ ఉన్నానండి. నల్ల చదువుతాను. నీ 5వ వచనం, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు. ఆయన తీర్పులు ఎలా ఉంటాయి? న్యాయాన్ని అనుసరించినవే ఉంటారు తప్ప అన్యాయంగా ఆయన తీర్పు తీర్చేవాడు కాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. న్యాయమైనటువంటి ఆయన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనిచున్నావు కదా. నీకు నువ్వేం చేస్తున్నావు? నీ ఉగ్రతను, నీ నాశనాన్ని నువ్వే పొందించుకుంటున్నావు. నీ దేవుని ఉగ్రత నీ పక్షంగా ఉండేటట్లుగా ఉగ్రతను పోగు చేసుకుంటున్నావు. నీ అవిధేయతను బట్టి, అవిశ్వాసాన్ని బట్టి. ఏం చేస్తున్నానంటే ఆయన ప్రతివానికి వారి క్రియల చొప్పున ప్రతిఫలాన్ని ఇస్తాడు. ప్రతివానికి ఏం చేస్తాడంటే వారి క్రియల చొప్పున ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఎక్కడైనా మారు మనసు పొందుతాం, మారు మనసుకు తగినటువంటి క్రియలను చేద్దాం. దేవునికి మారు మనసు పొందమని దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞకు విధేయమైందా? సుయధైర్య సంఘానికి రాసినట్టు నేను మారు మనసు పొందడానికి అవకాశాన్ని ఇచ్చాను, కానీ అది మారు మనసు పొందడానికి ఇష్టపడదు. కాబట్టి దానిని కానీ దానితో వ్యభిచరించే వారిని కానీ ఏం చేయబోతాను? ఏం చేస్తాను? నెమ్మది లేకుండా చేసేస్తాను. వారిని మంచం పట్టించి వారి బ్రతుకులను ఏం చేస్తాను? నెమ్మది లేకుండా చేసేస్తాను. కాబట్టి ఒకవేళ పడిపోయినటువంటి స్థితి కనుకుంటే ఏ స్థితిలోంచి అయితే పడిపోయాం ఆ క్రియలు మరలా చేయడానికి మారు మనసు పొంది ఆ క్రియలు మరలా తిరిగి పునరుద్ధరిస్తే నేను నీ దగ్గరికి వస్తాను, నేను మెచ్చుకుంటాను, బలాన్ని నీ భుజం తడతాను. లేదు అనంటే నీ దీపస్తంభాన్ని నీ దగ్గర నుంచి తీసేస్తాను. ఇక్కడ ఉండదు, ఆ సంఘం ఆనవాలే ఉండదు. ఎఫెసీ సంఘానికి
పంపించినటువంటి హెచ్చరిక. మరి మన వ్యక్తిగత జీవితంలో ఆత్మ దేవుడు పెట్టినటువంటి దీపం తీసేస్తాడా? ఆయన ఇష్టం. మన ఆత్మ ఏంటంటే యెహోవా పెట్టినటువంటి దీపం తీసేస్తాడా? తీసేస్తాడు. నీ అవిశ్వాసాన్ని బట్టి, అవిధేయతను బట్టి, నీ భక్తిహీనత బట్టి, దానికి తగినటువంటి బ్రతుకును బట్టి, నువ్వు జీవిస్తున్నటువంటి జీవితాన్ని బట్టి ఉంచకూడదంటే తీసేస్తాడు అంతే. కాబట్టి ఆలోచన చేసుకుందాం, బ్రతుకులు మార్చుకుందాం, దేవునికి ఇష్టలుగా ఉందాం. శ్రద్ధగా ఉన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ ఆత్మీయ హెచ్చరికను ముగిస్తూ ఉన్నాను. అధ్యక్షుడు.